దేవుని వాక్యములో నుంచి ఒక వచన భాగాన్ని మనము చదువుకుందాము. పరమగీత గ్రంథము, బైబిల్ గ్రంథములో నుంచి పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనములో ఆఖరి మాట. 4వ వచనములో ఆఖరి మాట. ఈ 4వ వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో 3వ మాటను మనము చదువుతున్నాం. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. అందరూ తెరిచి చూసారా బైబిల్లో? పరమగీతము 7వ అధ్యాయము 4వ వచనంలో 3 మాటలు ఉన్నాయి. మొదటి మాట, నీ కందరము దంతగోపుర రూపము. రెండవది, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. ఈ ఆల్రెడీ మెసేజ్లు చెప్పేశాను కాబట్టి 3వ మాటకు వచ్చాను నేను. 3వ మాట, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈ దినమందు మాసిదోనియా గ్రేస్ మందిరమందు నీ వాక్య పరిచర్య చేయటానికి ఈ మాసములో మొట్టమొదటిసారిగా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపా కనికరములను బట్టి, మీ దయను బట్టి మమ్మలను నడిపించారు. నీకు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగము ఇప్పుడు నీ దాసుడు కొద్ది సమయం మాట్లాడుతూ ఉండగా ఇక్కడున్న వారందరితో మీరు మాట్లాడమని, ఆ వాక్యం యొక్క భావమును, సత్యమును, వాస్తవమును, అందులో మేము సరిచేసుకోవలసినది ఏదైతే ఉన్నదో అదన్నీ మాతో మాట్లాడమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దినమందు పాస్టరమ్మ గారు ఎస్తేర్ గారి బర్త్డే సందర్భంగా నన్ను పిలిచారు వాక్య పరిచయం చేయటానికి. పాస్టరమ్మ గారికి ప్రత్యేకంగా, మరి కిందన వంటలో బిజీగా ఉన్నారు. ఆయన నా యొక్క విశేష వారికి చెబుతున్నాను హ్యాపీ బర్త్డే అని. దీర్ఘాయుసు చేత దేవుడు సిస్టర్ గారిని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మరొక్కసారి మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ అండ్ రెవరెంట్ కరుణాకర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ వారం మీరు 2 సార్లు నన్ను భరించవసరం లేదు, ఒక్కసారి భరిస్తే చాలు. రెండోసారి మా ఆవిడ వాక్యం చెప్తుంది అండి. చదువుకున్న వాక్య భాగంలో కాస్త మనం లోతుగా ఆలోచన చేస్తే, సంఘము యొక్క నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము అని మనకు కనబడుతుంది. నాసిక అంటే అర్థం ఏంటి? ముక్కు. నాసిక అంటే ముక్కు. ఈరోజు ఈ సబ్జెక్టు చెప్తానో ఏమో, ఇందాక కారులో వస్తున్నప్పుడే జలుబు చేసేసింది, అంతకుముందు లేదు. నాసిక అంటే ముక్కు అని అర్థము. ఈ ముక్కుకి ఒక ప్రత్యేకత ఉంది. మనిషికి ఉన్న 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు అంటే మీ అందరికీ తెలుసు కదా. 5 జ్ఞానేంద్రియాల్లో ప్రథమమైనది కన్ను. కన్ను జ్ఞానేంద్రియము, తర్వాత చెవులు, తర్వాత నాలుక, శరీరము, ముక్కు. ముక్కు ఒక జ్ఞానేంద్రియము. ఈ 5 జ్ఞానేంద్రియాలలో ఈ ముక్కుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముక్కుకున్న ప్రత్యేకత ఏంటో మీకు అర్థం అవ్వాలంటే, కళ్ళు అనే జ్ఞానేంద్రియముతో మంచి చూడొచ్చు, చెడు చూడొచ్చు. పాసిబిలిటీ ఉంది. మంచి చూడొచ్చు, చెడు చూడొచ్చు. చెవులు అనే జ్ఞానేంద్రియముతో మంచి వినొచ్చు, చెడు వినొచ్చు.
నోరుతో మంచి మాట్లాడచ్చు, చెడు మాట్లాడచ్చు. మన స్పర్శ జ్ఞానముతో మంచి చెడు రెండు మనము తెలుసుకోవచ్చు. కానీ ముక్కుకున్న ప్రత్యేకత ఏంటి తెలుసా? మంచి వాసన మాత్రమే తీసుకుంటుంది, చెడ్డ వాసన రాగానే ఆటోమేటిక్గా ముక్కు మనమే మూసేస్తాం, అది తట్టుకోలేదు. కానీ కళ్ళతో చెడు చూస్తున్నప్పుడు అటు ఇటు ఎవరు చూడట్లేదేమో చూసుకొని కూడా చూడవచ్చు. చెవులతో చెడు వినేటప్పుడు బయటికి ఏంట్రా అలా మాట్లాడుతున్నా కానీ లోపల నవ్వుకోవచ్చు. కానీ ముక్కు అలా కాదు. వాస్తవంగా ఎవడు కూడా పెంటని ఇష్టపడు. ఆ వాసన వచ్చిందంటేనే అసలు చాలా భయపడిపోతాడు. ముందే ముక్కు మూసేసుకుంటాడు వస్తుందని సంగతి తెలిస్తే. అంటే ఈ నాసికకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధతకు ఒక చిహ్నముగా ఉన్నది. ఇది పరిశుద్ధతకు ఒక చిహ్నముగా జ్ఞానేంద్రియం ఉన్నది. గుడ్ స్మెల్ ఎంతైనా సరే మీరు తీసుకుంటారు, కానీ బ్యాడ్ స్మెల్ చిన్నది వస్తే చాలు, చిన్నది వచ్చిందంటే చాలు దాని జోలికి పోం. ఆటోమేటిక్గా వాడు ఎంత చెడ్డోడవనే, ఎంత దుర్మార్గుడవనే ఆటోమేటిక్గా ఆ బ్యాడ్ స్మెల్ని తీసుకోవటానికి ఇష్టపడాడు. కాబట్టి ఈ ముక్కు మనకి ప్రథమముగా ఏమి నేర్పిస్తుందంటే పరిశుద్ధతను మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధంగా ఉండాలి అనేదానికి మన అవయవములలో ముక్కు అనే అవయవము ద్వారానే దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవుడు అంటేనే పరిశుద్ధుడు. మన బైబిల్ గ్రంథము పేరు కూడా పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధంగా జీవించటానికి దేవుడు మనలను పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధంగా జీవించటానికి, అడ్డదిడ్డంగా జీవించటానికి కాదు పిలిచింది. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని చెబుతున్నాడు. దేవుడు చెప్పటమే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెబుతున్నాడు. కాబట్టి ముక్కులో మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటనంటే పరిశుద్ధత అనేది. రెండవది ముక్కుకున్న పాఠము ఏమిటంటే అది జీవమునకు సాదృశ్యమై ఉన్నది. దేనికి? జీవమునకు. మనిషి గాలి ఎట్నుంచి పీల్చుకుంటాడు? చెవుల్లో నుంచి, నోట్లోంచి, కంట్లోంచి పీల్చుకోడు, ముక్కు ద్వారానే గాలి పీల్చుకుంటాడు. ఒకవేళ గాలి సరిగ్గా పీల్చుకోలేకపోయాడు అనుకోండి, ట్యూబ్స్ తీసుకెళ్ళి ముక్కులో నుంచి వేస్తారు హాస్పిటల్కి పోతే. అందుకే ముక్కు రెండవది దేనికి సాదృశ్యంగా మనకు బైబిల్ చెబుతుందనంటే జీవమునకు సాదృశ్యముగా మనకు బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏమని మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు పరిశుద్ధముగా జీవించాలి అనే పాఠం చెప్తున్నాడు. రెండవదిగా సంఘానికి ఏం చెబుతున్నాడు దేవుడు అంటే నీవు జీవము కలిగి ఉండాలి అన్నాడు. మనం ప్రభు బలలో పాల్గొనేటప్పుడు 7 ఆశీర్వాదాలు ఉంటాయి ప్రభు ఒక్క శరీరములో. అందులో ఒక ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అన్నాడు. నిత్య జీవము కలిగిన వాడని చెబుతున్నాడు. కాబట్టి ముక్కు దగ్గర మనం నేర్చుకోవలసిన రెండవ పాఠము జీవము. ఇంకా ఎక్కువ వివరించకుండా కట్షాట్గా నేను మీకు వాక్యాన్ని అందజేస్తున్నాను. మూడవది ముక్కుకున్న మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? మన శరీరములో చూచేవి 2 ఉంటాయంట. 2 3 చూచేవి ఎన్ని? 3. కళ్ళతో చూస్తాం, ఇంకా ముక్కుతో వాసన చూస్తాం, నాలుకతో రుచి చూస్తాం. అది ఈ ముక్కుకున్న మూడవ భాగం ఏంటంటే పసిగట్టటము. స్మెల్తోనే మనం పసిగట్టటం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళకు గంతలు కట్టేసి మీ ముందుకు చికెన్ ఫ్రై తీసుకొస్తే చేపల పులుసు అని మీరు చెప్పరు, మీకు తెలుసు. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ఎన్ని కోడ్లు తిన్నామో మనం.
కదా. ఒక్కొక్కసారి నేను ఆలోచించుకుంటుంటాను సరదాగా నా మట్టుకు నేనే. ఒక బస్తా రైసు ఈ మధ్యకాలంలో మాకైతే 4 నెలలు 5 నెలలు వస్తుంది, కానీ ఒకప్పుడు ఒక 25 కేజీల బస్తా ఒక నెలకి అయిపోయేది. ఒక నెలకి 25 కేజీల బస్తా అయిపోయేది. ఇప్పుడు డైటింగ్లు మొదలుపెట్టి 4 నెలలుగా అది వస్తుంది. చిన్నప్పటి నుంచి అసలు ఎన్ని బస్తాలు తినుంటాను నేను, అసలు ఎన్ని కూరగాయలు తినుంటాము మనం, ఎంత చికెన్ తిన్నాము, ఎన్ని ప్రాణులు తిన్నాము మనం అసలు కదా. అవన్నీ తిని 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 ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు స్మెల్లను బట్టి తెలిసిపోద్ది. కంటితో చూడవసరం లేదు, మనం కంటితో చూడవసరం లేదు. మా వంటగది అక్కడ ఉంటుంది, గది అక్కడ ఉంటుంది, మా ఆవిడ అక్కడి నుంచి చెప్తుంది పాలు పొంగిపోతున్నాయని. ఎలా చెప్పావంటే స్మెల్ని బట్టి చెప్పేస్తుంది అనమాట. అంటే మనం పసిగట్టగలిగిన అనుభవము కూడా సంఘానికి ఉండాలి అనేది 3వ పాఠం. మొట్టమొదటి పాఠం ఏమిటి? పరిశుద్ధత. నేను ఏదైనా ఒక వచనాన్ని తీసుకున్నాను అనుకోండి, ఆ వచనాన్ని 2 సార్లు 3 సార్లు చదివి అందులో ఏం దొరుకుతుందా అని మరలా ప్రయత్నించి మరలా దాన్నే ఒక్కొక్కసారి మీకు చెప్పలేను 100 సార్లు ఒకే వచనం చదివిన సందర్భాలు ఉంటాయి. అసలు నేను ఆదికాండమే ఎలా చదివాను ఇంతకుముందు చెప్పానో లేదో, ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉంటాయి కదా. 1వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం చదివాక నిర్గమకాండం చదవను, మరలా 1వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు, అలాగూ 30-40 సార్లు ఆదికాండం చదువుకుంటాను. ఒక్కొక్క వచనము, ఒక్కొక్క అధ్యాయము, ఒక్కొక్క సందర్భాన్ని ఎన్నిసార్లు చదివితే అంతగా దాని యొక్క లోతు మనకి అర్థమైపోతుంది. టీ మీరు ఒకసారి మరగబెట్టారనుకోండి, దానికి షుగర్ సరిపోతుంది. 2వసారి మరగబెడితే షుగర్ పెరుగుతుంది. 3వసారి 4వసారి 5వసారి మరగబెట్టామనుకోండి, అది పానకం అయిపోద్ది ఆఖరికి. అంటే అందులో ఉన్న పంచదార ఆ తీపిదనాన్ని పెంచుకుంటూ పోతుంది అన్నమాట, వేడి చేస్తున్న కొలది. అలాగే వాక్యములోని మకరందము కూడా అంతే. మనం ఎన్నిసార్లు ధ్యానం చేస్తామో అంత తీయదనము వాక్యములో మనకు కనబడుతుంది. కాబట్టి పసిగట్టే ఆ లక్షణము ముక్కుకి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే సంఘము కూడా ఏది సత్యమో ఏది అసత్యమో కనిపెట్టగలగాలి. సంఘము కూడా ఏది రియల్ ప్రవచనమో ఏది అబద్ధ ప్రవచనమో కనిపెట్టగలగాలి. సంఘము కూడా ఎవరు నిజమైన దైవ సేవకుడో ఎవరు నిజమైన దైవ సేవకుడు కాడో కనిపెట్టాలి. సంఘము కూడా ఏది నిజమైన సంఘమో ఏది నిజమైన సంఘము కాదో కనిపెట్టగలగాలి. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అనంటే అన్ని విషయాలలో కల్తీ ఉంది. దొంగ పాస్టర్స్ ఉన్నారు, మంచి సేవకులు కూడా ఉన్నారు. బైబిలే చెబుతుంది. దొంగ పాస్టర్స్ ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. అసలు ఎక్కువ వాళ్ళే ఉంటారు, తక్కువ కరెక్ట్గా సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు సేవకులుగా కూడా కనబడరు, వాళ్ళు గుర్తించలేం. పెద్ద సేవకుడు అనగానే అమ్మో ఆయన దగ్గర ఎంతో సబ్జెక్ట్ ఉండిపోయింది అనుకుంటాం. ఏముండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత గాడ్ బ్లెస్ యూ అని అంటాడు, అదే పెద్ద ప్రసంగం అయిపోద్ది. మీకు ఇంకా లోతుగా చెప్పేది ఏముండదు. కనురాలైన స్త్రీని గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఆమెను గురించి మనం ధ్యానం చేస్తే, నేను ఆల్రెడీ ఆమె గురించి 6-7 మెసేజ్లు చెప్పి యూట్యూబ్లో పెట్టాను. ఆమెను గురించి ఒక ప్రత్యేకమైన మాట ఏంటో తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవ సేవకుడు దేవుని అందలి భయభక్తులు గలవాడని నేను ఎరుగుదును. ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు, మీరు సింగపూర్ నుంచి ఎప్పుడు వస్తారు అని అడిగాడు అన్నమాట. అసలు నేను వచ్చేసే 3 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడు వస్తారు అనంటే ఎందుకంటే అని అన్నాను. మీరు ఎప్పుడు వస్తారా, హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టాలని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అవునా,
నేను ఆల్రెడీ ఇండియాలోనే ఉన్నానండి అని అన్నాడు. అవునా, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను పాస్టర్ గారు, నేను డేట్లు కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు దాకా ఫోన్ లేదు, గడ్డిగుడ్డు లేదు, ఉత్తినే. అదే సింగపూర్లో ఉన్నాను అనుకో, ఓహో మనోడు నాకు మీటింగ్ పెడతానన్నాడు, బ్రదర్ నేను వచ్చినప్పుడు మీకు చెప్తానులే అని అలా పరిచయాలు పెంచుకొని ఎంతో కొంతమంది అడగటానికి. అదే నేను ఇండియాలోనే ఉన్నానంటే మాటలు లేవు. అంటే ఎట్లాంటి వాళ్ళు ఉంటున్నారో చూడండి. అందుకే ఎవరు నిజమైన దేవ సేవకులని కనిపెట్టేది లక్షణం కూడా సంఘానికే ఉండాలి. వాక్యములో కూడా ఏది సత్యమో ఏది అసత్యమో కనిపెట్టే లక్షణము కూడా సంఘమునకు ఉండాలి. కర్నూలులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రసంగం చేస్తూ లాజరు ధనవంతుడి గురించి ప్రసంగం చేస్తున్నాడు. లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు. తర్వాత ధనవంతుడు చనిపోయాడు, పాతాళపు దూతలు వచ్చి పాతాళానికి తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో ఉన్న వ్యక్తి ధనవంతుడు ఎవరికి అడుగుతున్నాడు? అబ్రహాముకు అడుగుతున్నాడు. అది ఆయన పాయింట్. ఆ పాతాళానికి వెళ్ళి కూడా అబ్రహాముకి ప్రార్థన చేస్తున్నాడు, కానీ యేసయ్యా నన్ను కాపాడని ప్రార్థన చేస్తుంటే ఆ పాతాళంలో నుంచి దేవుడు బయటకు తెచ్చుంటాడు చప్పట్లో అని అన్నాడు అన్నమాట. ఇటు పాతాళానికి వెళ్తే ప్రార్థన చేస్తే వస్తాడండి? వచ్చే పని అయితే మనం ఎందుకు సువార్త చెప్తాం? నేను అప్పుడు చెప్పిన అర్థమైందా? ఆ పాతాళంలోంచి కూడా అబ్రహామా గో నీ దగ్గరున్న లాజర్ని పంపించి నా నోటిని చల్లార్చుటకు, అతని వేణుకొలలు నీటిలో ముంచి నా నోటిలో చల్లార్చుటకు పంపు అంటున్నాడు. కానీ యేసయ్యా అని ఉంటే ఆ లాజర్ని పంపించేసాడు అనమాట. ఈయన ఉద్దేశం అది. ఒరే బాబు, ఒకసారి పాతాళానికి వెళ్తే ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు. తిరిగి వచ్చేది ఉంటే సువార్త ఎందుకు ఉంటుంది? ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకొని నేనెందుకు చెప్తాను? ఒకవేళ ఎవరికైనా నేను యేసుప్రభుని నమ్ముకుంటా, నేను నమ్మన హ్యాప ఎవడరా నువ్వు యేసుప్రభుని గురించి చెప్తున్నావు నాకనంటే, ఈ కర్మ పాతాళానికి వెళ్ళని తెలుసుకుంటాడులేండి, వదిలేండి అని వదిలేలేమా మనం. అక్కడికి వెళ్తే తిరిగి రాడు కాబట్టే సువార్త ఇప్పుడు చెబుతున్నాం. అలాంటిది అట్లాంటి పనికి మాలిన బోధ సంఘంలోనే చెప్పేస్తుంటే చప్పట్లో అంటే కింద ఉన్న వాళ్ళందరూ బొల్లు మంచి చప్పట్లు కొట్టేస్తున్నారు. మరి అక్కడ ఉన్నోళ్ళు ఏం గ్రహిస్తున్నారు, ఏం వింటున్నారు తెలుసుకోవాలా లేదా? సత్యము తెలుసుకునే లక్షణము సంఘానికి ఉండాలి. పసిగట్టే ధనము సంఘానికి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు చెప్పుకున్నాం ముక్కును గూర్చి. 4వది, ముక్కుకి చాలా సెన్సిటివ్. సెన్సిటివ్ అని తెలుగులో ఏమంటారు? సున్నితము ముక్కుకి ఎక్కువ ఉంటుంది. మేము గుంటూరు ఏటీ అగ్రహారంలో ఉంటున్నాము. పిన్ నెంబర్తో సహా చెప్పగలను, కానీ ఎందుకులే వద్దని అనుకుంటున్నాను. ఏటీ అగ్రహారంలో ఉంటున్నాము. ఏటీ అగ్రహారానికి వెనక వైపు నల్లపాడు రోడ్డు వస్తుంది. అక్కడంతా మిర్చి యార్డు. సాయంత్రం అయ్యేసరికి మేడ మీదకి వెళ్ళాము అనుకోండి, మిరపకాయ పొగ, మిరపకాయ వాసన వస్తుంది. ఈ ఎండకి ఉత్తునే ముఖం మండిపోతుంటుంటుంది. రోజు ఒక పాస్టర్ గారు నేను వాకింగ్కి వెళ్తుంటాం. ఆ మిరపకాయలు అక్కడ బయట వేస్తారు కదా, అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తాం అన్నమాట. అక్కడికి వెళుతూ ఉండగానే ఇంక మొదలవుతాయి తుమ్ములు. అదేంటి, ఆ స్మెల్ తగలగానే ఆటోమేటిక్గా తుమ్ములు వచ్చేస్తుంటాయి. ముక్కు గొడ్డగట్టుకుంటాం, వాకింగ్ చేస్తాం, ఇంకా తర్వాత కళ్ళు మండిపోవడం మొదలవుతాయి. చాలా సెన్సిటివ్ ముక్కు, సెన్సిటివ్గా ఉంటుంది. మనము కూడా దేవుని వాక్యములో ఎంత సెన్సిటివ్గా ఉండాలంటే ఏది కరెక్ట్గా మనం తెచ్చుకోవాలో అది పట్టుకోగలగాలి. ఎలాగో దేవుని వాక్యానికి మనం రెస్పాండ్ అవ్వాలో అలాగూ రెస్పాండ్ కావటం మనము నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, మన మూలవచనం ఏమిటి? నీ నాసిక దమస్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము అంటున్నాడు. అంటే మనం మొదటగా ముక్కును గురించే మనం ఒక ధ్యానాన్ని మనము చేస్తున్నాం. మొట్టమొదటిది ఏంటి? ముక్కు మనకు పరిశుద్ధతను చూపిస్తుంది, అంటే సంఘము పరిశుద్ధంగా ఉండాలి. 2వది జీవము, 3వది పసిగట్టడం, 4వది సున్నితముగా ఉండటము,
ఐదో విషయం ఒకటి ఉన్నది. ఏమిటంటే దేవుడు ఆదామును తయారు చేసి మట్టితో నాసికారంధ్రంలో నుంచే జీవవాయువును ఊదాడు. ఒకవేళ దేవుడు ఊదాలనుకుంటే నోట్లో ఊదితే జీవవాయువు వెళ్ళదా? ఆయన సర్వశక్తుడైన దేవుడు అలా కూడా చేయగలడు. చెవిలో ఊదితే జీవవాయువు వెళ్ళదా? వెళ్ళగలదు. కానీ నాసికలోనే ఎందుకు ఊదాడు? దేని కొరకు ఊదాడు అని అంటే దేవుని జీవము కూడా అట్లాంటిదే. దేవుని జీవము వలనే మనుషుడు బ్రతుకుతున్నాడనే ఒక పాఠానికే ఈ ముక్కు సాదృశ్యముగా కూడా మనకి కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ముక్కు యొక్క సాదృశ్యములు మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఉఫ్ఫను ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఆదికాండములో ఆయన జీవవాయువు ఊదగా జీవాత్మాయను మనిషి అన్నాడు. అంటే ఆయన ఊదితే ఆ ఊదు నుంచి వచ్చే గాలిలో నుంచే ఒక ఆత్మ బయటకు వస్తుంది. ఆయన మాట్లాడితే జీవము, ఆయన నోటిలో నుంచి వెలువడిన ప్రతి పలుకు జీవమే. అందుకే దేవుని మాటలు ఎక్కువగా వినటం నేర్చుకోవాలి. దేవుని మాటలను ఎక్కువగా ధ్యానము చేయటం నేర్చుకోవాలి. మేము సింగపూర్లో మా తెలుగు సంఘానికి వెళ్ళేటప్పుడు 2వ ఫ్లోరు 3వ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు 2వ ఫ్లోరు 3వ ఫ్లోరు 3వ ఫ్లోర్లో ఆరాధన జరుగుతుంది. 2వ ఫ్లోర్లో తమిళ ఆరాధన జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా ఉంటుంది అన్నమాట, కుర్చీలు వేసి కూర్చుంటారు అందరూ. పైన ఫ్లోర్లో ఆరాధన జరిగినప్పుడు ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటలు పాడేంత వరకు కోయిర్ టీం చక్కగా నిలబడి పాటలు పాడి, ఇంకా వాళ్ళు పాటలు పాడేటప్పుడు వాళ్ళ ముఖాల్లో మీరు చూస్తే మా అంత భక్తులు ఇంకెవ్వరు ఉండరు భూమి మీద అన్నట్లు పాడతారు. ఆ పాటలు పాడేటప్పుడు వాళ్ళ ముఖాలు ఎలాగుంటాయంటే మాకు యేసయ్యా అని వాళ్ళ పాటలు చూస్తే మనకు అనిపిస్తుంది, అమ్మా ఎంత భక్తిరా బాబు వీళ్ళకి అనిపిస్తుంది. పాటలు అయిపోతే పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, ఒకడొకడు సైకిల్ ఇచ్చుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి కూర్చొని టీలు తాగుతుంటుంటారు. పైన వాక్యం వినరు. వీళ్ళు మందిరానికి వచ్చేదే పాటలు పాడడానికి. పాటలంటే పిచ్చి, మైక్ అంటే పిచ్చి, కానీ దేవుని వాక్యం అంటే పిచ్చి ఉండదు చాలామందికి. దేవుని వాక్యం అంటే ఆశ ఉండదు చాలామందికి. వాక్యమే దేవుడై ఉన్నాడు. అలాంటిది వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే నువ్వు ఎలా భక్తుడు కాగలవు? దేవుని పట్ల ఆసక్తి లేనట్లే వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడం. పాటలు పాడేస్తే భక్తి కాదు, ప్రార్థన చేసేస్తే భక్తి కాదు, మందిరానికి వచ్చేస్తే భక్తి కాదు. దేవుడు చెబుతున్న మాటలు ఏమిటో వినుట, ఆ మాటల ప్రకారం జీవించుట, ఆ మాటలు మీ హృదయంలో పెట్టుకొని దేవుని వలె మీరు మలచబడుట, ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మీ జీవితంలో జరుగుతుందో అది భక్తి. దేవునికి స్తోత్రం. ఈ ప్రాసెస్ లేకుండా నువ్వెన్ని పాటలైనా పాడు. మనం చెప్పకూడదు కానీ ఒక ఆయన మంచి పబ్లిసిటీ అయ్యే ఒక పాట రాశాడు. ఇప్పుడు మన క్రైస్తవ సమాజంలో ఆ పాట తెలియని క్రైస్తవుడు అంటూనే ఉండడు. కానీ పాపం ఆయనకి పిలిచి ఆ పాట బాగా రాశాడు కాబట్టి మంచి ప్రసంగికుడు అనుకొని పెద్ద బోర్డు వేసేస్తున్నారు. ఎక్కడ వేసిన కిందన ఆ పాట రచయితని ఆ పాట పేరు వేసేస్తున్నారు అన్నమాట. మీలో కొంతమందికి ఈ ముక్కులాగా సెన్సిటివ్ ఉంటే గ్రహించేస్తారులేండి. వేసేగానే మనోడు మైక్ పట్టుకొని ఆ పాట 4-5 సార్లు పాడేస్తాడు. ఒక వాక్యం చదివి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో పాట రాశాడు కానీ అయ్యగారి దగ్గర ఏం లేదు, వాక్యం లేదు. వాక్యము లేకుండా భక్తి ఎలాగవుతుందండి? పాటలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా చాలా పాటలు పాడాడు. యేసుదాస్ గారు కూడా చాలా పాటలు పాడారు. బాగా పాటలు పాడితే భక్తులం కాదు. అలాగని పాటలు పాడొద్దని చెప్పట్లే. పాటలు పాడినా కూడా వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనములో బెరయాను సంఘము
దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి పౌలు శీల చెప్పుతున్న మాటలు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చారంట. అందుకని ఆ సంఘము ఘనమైన సంఘము. అంత ఘనమైన సంఘమును గురించి 2-3 వచనాల్లోనే ముగించేశాడు. కొరింథీ సంఘం అంత పత్రిక లేదు, ఎఫెసీ సంఘం అంత పత్రిక లేదు. అదేంటబ్బా అంత ఘనమైన సంఘమును గురించి 2 మాటల్లో తేల్చేశాడు అని నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాక్యము పట్ల ఆసక్తి కలిగిన భక్తులు కూడా చాలా కొద్దిమంది ఉంటారు నాయన. మిగిలిన వాటి పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారని నేర్పిస్తున్నాడు మనకి. కాబట్టి నాసికను గురించి మనం ఇప్పుడు దాకా ధ్యానం చేశాము. ఈ నాసికను గురించి మీకు ఒక విషయాన్ని చెబుతాను. ఇప్పుడు చూడండి, పరమగీతంలో మనము చదివిన మూల వచనము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు దేనితో సమానము? ఇప్పుడు చెప్పండి, నాసికను దేనికి సాదృశ్యంగా చెప్పాడు? శిఖరము. ఎక్కడ శిఖరము? లెబానోను అని ఒక సిటీ ఉంది, ఆ సిటీలోని శిఖరముతో పోల్చాడు. ఇదంతా చెప్పకుండా నేను ధ్యానించిన సాదృశ్యాలు ఏవో ఇప్పుడు చెప్పాను మీకు అంతే. ఇప్పుడు దాకా పరిశుద్ధతకు సాదృశ్యము, జీవమునకు సాదృశ్యము, పసిగట్టడానికి, సున్నితానికి, దేవుని జీవం మనలో ఉన్నదని చెప్పుకోవటానికి మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ లేఖనము మనం చదివిన మూల వచనము ఒక శిఖరముతో ముక్కుని పోల్చాడట. అది కూడా ఎటు చూస్తుంది? దమస్కునకు చూస్తుంది. దమస్కు అనేది కూడా ఒక సిటీయే, లెబానోను అనేది కూడా ఒక సిటీయే. లెబానోను సిటీలో ఉన్న ఒక శిఖరముతో ఎందుకు పోల్చాడు అనటానికి ముందు అసలు లెబానోనుతో ఎందుకు పోల్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. లెబానోనుకున్న ఒక ప్రత్యేకత ఏమిటో బైబిల్లో నుంచి మనము చూద్దాము. దయచేసి మీరు అందరూ తెరిచి చూడండి. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. నీ వస్త్రముల సువాసన లెబానోను. అదేంటి లెబానోన్ అంత సువాసనంగా ఉంటుందా? నిజంగానే ఆ సిటీ సువాసనంగా ఉంటుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువ అక్కడ, సువాసన కలిగిన చెట్లు ఎక్కువ అంట. ఆ చెట్లను గురించి బైబిల్లో మనకు ఇంకొక చోట కనబడుతుంది. దయచేసి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పగలవారు కావాలి. తెలిసే ఉన్నది. ఇంకా ఫాస్ట్గా. లెబానోను నుండి దేవదారు మ్రానులను, ఇంకా ఇంకోటి నాకు పంపుము, నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను. చూడండి, దేవుని మందిరం కట్టించడానికి కూడా లెబానోను పర్వతపు చెక్కలనే తీసుకొచ్చారు. ఆ లెబానోను పర్వతం ఎట్లాంటిదంటే సువాసన కలిగిన ప్రాంతము అని చెప్పటానికి వచనాలు చూపించారు. ఎంత సువాసన వెదజల్లుతుందంటే మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. నేను సింగపూర్లో పనిచేస్తున్న ఆఫీసు నుంచి వేరే సైట్కి ఎక్కడైనా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాలనుకోండి, మాకు కాల్ వస్తుంది. కాల్ రాగానే మేము కారు తీసుకొని వెళ్తాం. కారు తీసుకొని వెళ్ళేటప్పుడు ఫస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ 1 కిలోమీటర్ దూరం వరకు మాకు కాఫీ స్మెల్ వస్తుంది బాగా. ఎందుకంటే అక్కడ కాఫీ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, కాఫీ ఫ్యాక్టరీ ఉంది. కాఫీ స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ని హాయిగా అనుభవించుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయాం అనుకోండి, పందులు చంపుతూ ఉంటుంటారు. అక్కడ వస్తుందండి కంపు, దరిద్రమైన కంపు వస్తుంది. ఇందాక బండి పార్క్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ పెట్టొద్దు, ఎదురుగా కోల్డ్ ఫామ్ బండి ఒకటి ఉంది, అదంతా బండికి పట్టేస్తుంది అంటుంది మా ఆవిడ. అక్కడికి వెళ్తే అది
ఒకరోజు ఒకడు బండి మీద వస్తుండ్రు, నాకు ఫోన్ చేశాడు, ఎక్కడికి వచ్చావనంటే ఈ ఏరియా పేరు నాకు తెలియదన్నా, కాకపోతే ఇక్కడ ఏదో ఒక రకమైన కొంపు వస్తుందన్నా అని అన్నాడు. అనగానే నాకు అప్పుడు వెంటనే అర్థమైపోయింది, ఇంకొంచెం ముందుకు రా కాఫీ స్మెల్ వస్తుందని అని అన్నాడు. కొంచెం దూరం వచ్చింది, అన్న కాఫీ స్మెల్ వస్తుందని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది అటు ఎక్కడున్నాడు. అలా కూడా మనం కొన్ని కనుక్కోవచ్చు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్మెల్ ఉంటుంది కదా. చేపల మార్కెట్కి వెళ్ళిపోయాం అనుకోండి, మల్లెపూల స్మెల్ వస్తుంది అక్కడ, చేపల కంపే వస్తుంది. పూల మార్కెట్కి వెళ్తే, ఈ లెబానోన్కి వెళ్ళాము అనుకోండి, సువాసన గల చెట్లు ఉన్నాయి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, సువాసన వస్తుంది అన్నమాట. అలాగే సంఘము కూడా ఉండాలనేది దేవుని కోరిక. మందిరమును కట్టేటప్పుడు కూడా పాత నిబంధనలో సొలొమోను ఒక దేవాలయం కట్టాడు. అది ప్రస్తుతం పడగొట్టబడి ఒక గోడ మాత్రమే ఉంది ఎరుసలేము యాత్రకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ గోడ మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు మందిరము కట్టబడాలని కదా. ఒకప్పుడు సొలొమోను కట్టిన ఆ మందిరము ఈ లెబానోను పర్వతం మీద చెక్కలతోనే కట్టాడట. అంత విలువైనవి, అంత సువాసన కలిగినవి. అయితే ఆ లెబానోను ప్రాంతంలో ఒక శిఖరం ఉన్నది. ఆ శిఖరము దమస్కు వైపే ఎందుకు చూస్తుంది? అది పాయింట్ ఇక్కడ. దమస్కు వైపు దృష్టి ఎందుకు పెట్టింది అని. దమస్కు అనే సిటీ ఎక్కడుందో తెలుసా మీకు? సిరియా అను దేశములో ప్రధానమైన సిటీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ సిరియన్స్. అది సిరియా. ఆ పేరు పాత నిబంధనలో అశూరీయులు అని ఉంటుంది. ఒకప్పుడు దాని పేరు అశూరీయులు, అశూర దేశం అది, అశూరు. పోయి సిరియా వచ్చిందనమాట. బైబిల్లో 3 చెరలు ఉన్నాయి ఇశ్రాయేలీలకు. ఎన్ని చెరలు? 3. ఇప్పుడు చెప్తాను, మళ్ళీ రెండోసారి రిపీట్ చేయండి ఎప్పుడైనా మళ్ళీ వచ్చేటప్పుడు. నేర్చుకోవాలి పాఠం. అలాగే మొట్టమొదటి చెర, ఇశ్రాయేలుకి వెళ్ళిపోయిన చెర ఏంటి? ఈజిప్ట్, ఐగుప్తు. మీకు ఇది అందరికీ బాగా నోటెడ్. రెండో చెర బబులోన్. మూడవది అశూరు చెరలోనికి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అశూరులో దమస్కోను పట్టణము వైపు ఎందుకు చూస్తుందనంటే, ఇక్కడ ఒక మనం కీలకమైన పాయింట్ ఒకటి నేర్చుకోవాలి. ఏమిటో చెబుతాను చూడండి. ఈ అశూరీయులతో ఎప్పటికైనా ఇశ్రాయేలీలకు ప్రమాదమే. కాబట్టి దావీదు రాజు అయిన తర్వాత అశూరీయులను గురించి ఆత్మపూర్ణుడై ఆలోచించి దమస్కు అను ప్రాంతములో కొంతమంది సైన్యాన్ని పెట్టాడు. ఆ మాట మీరు చూడొచ్చు, దయచేసి బైబిల్లో నుంచి చూడండి. దమస్కును గూర్చి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును సిరియనులు దావీదునకు కప్పము కట్టుచు సేవకులైరి. అక్కడ ఒక సైన్యాన్ని పెట్టాడు అన్నమాట, సీక్రెట్ ఏజెన్సీని పెట్టాడు. ఒక సైన్యం ఉన్నది. దాన్ని బట్టి సిరియనులందరికీ భయం, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పోవాలంటే. ఇది దావీదు కాలంలో జరిగిన ఒక సందర్భం. అక్కడ ఉన్న సైన్యము కనిపెట్టడానికి లెబానోనులో మరలా దావీదే ఒక శిఖరము కట్టి ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టాడనమాట. ఎప్పుడు కూడా ఒక సైన్యము దాని మీద దృష్టి ఉంటుంది. విశాఖపట్నం మీరు వెళ్తే యారాడ అనే కొండ ఉంటుంది, మీరు వినే ఉంటారు పేరు. యారాడ అనే కొండ మీద లైట్ ఆఫీస్ ఉంటుంది. ఆ లైట్ ఆఫీసు మీకు ఎలా కనబడుతుంది అంటే, నైట్ టైం విశాఖపట్నం సిటీలో మీరు ఎక్కడున్నా నైట్ టైం లైట్ ఫోకస్ ఎలాగెళ్తుంది ఒకటి. అది ఏదో ఊరికే సరదాగా పెట్టలేదు, అది కొంత దూరము నుంచే ఉన్నటువంటి సైన్యాన్ని ఎవరైనా సరే చైనా వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ రావాలంటే ముందుగానే కనిపెడుతుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ నేవీ ఉంది కదా, ఆర్మీకి సంబంధమైనటువంటి వాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు, నేవీలో ఎక్కువ, అందుకని అక్కడ లైట్ ఆఫీస్ ఉంది. అలాగే ఈ దావీదు కూడా ఒక శిఖరాన్ని కట్టాడు. అది మనం చదువుకుంటే చాలా సమయం అవుతుంది. 2వ సమూయేలు గ్రంథము 8,
అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ప్రథమముగా 12-6 వచనాల్లో మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ నుండి సైన్యం వైపు చూస్తూ ఉంటాడన్నమాట. అంటే శత్రువుల యొక్క కదలికను కనిపెడుతూ సంఘము ఉండాలి. అందుకనే దేవుడు ఈ పోలికతో పోల్చాడు. నీ నాసిక దమస్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము అని. అంటే క్రైస్తవులు ఎలా ఉండాలి, సంఘము ఎలా ఉండాలి అనంటే శత్రువుని గురించిన అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు మన ఇండియా ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద ఒక కన్నేసి ఉంచుతుందా ఉంచదా? వాళ్ళు కూడా వాళ్ళకి మన శత్రువులు కానీ వాళ్ళు మన మీద కూడా కన్నేసి ఉంచుతారు కదా. మనం వాళ్ళ మీద కన్నేసి ఉంచుతాం, చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు కదా. అలాగే సంఘముకు శత్రువు ఉన్నాడు, దుష్టుడు, దుష్ట సైన్యము, దుష్టులు ఉన్నారు. వాళ్ళ మీద ఒక దృష్టి మనం పెట్టాలి, వాళ్ళ కదలికలను పసిగట్టాలి. అది బ్యాడ్ స్మెల్ వస్తుందా, గుడ్ స్మెల్ వస్తుందా అనేది మనము గ్రహించగలగాలి. అలాంటి అనుభవమును కూర్చే ఈ పరమగీతంలో మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఏలియా, ఏలిషా ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు, తెలుసు కదా. ఏలియా యేసు ప్రభువు ఆరోహణం అయిపోయాడు చూసావా, దానికి సాదృశ్యం. ఇంతకుముందు కూడా ఈ పాఠం చెప్పారు. ఎందుకంటే ఏలియా పరలోకానికి సజీవుడిగానే వెళ్ళిపోయాడు. అలాగే యేసు ప్రభు మేఘం మీద కూర్చున్నాడు, పునరుద్ధరణ అయిన తర్వాత అందరూ చూస్తుండగానే ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏలియా దుప్పటి కింద పడేశాడు. ఆ దుప్పటి పరిశుద్ధాత్మకు సాదృశ్యము. యేసు ప్రభు నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను అన్నాడు కదా. ఆ దుప్పటి ఏలియా కాలంలో వచ్చి ఎవరికి దొరికింది? ఏలిషాకు దొరికింది. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చాడు అంటే ఏలిషా ఈజ్ సంఘము. ఏలిషా ఎవరికి సాదృశ్యం? ఇప్పుడు సంఘమునకు సాదృశ్యము. మీకు ఇంకొంచెం లోతుగా చెప్పగలను. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను చేసిన అద్భుత కార్యముల కంటే నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్పవి చేయును అన్నాడు. అలాగే ఏలిషా కూడా ఏలియా కంటే గొప్ప కార్యాలు చేశాడు. మీకు అర్థం అవటానికి చెప్తున్నా. ఆ ఏలిషా ఎటువంటి ఆత్మపూర్ణుడో అటువంటి ఆత్మపూర్ణులో మనం కావాలి అనటానికి నిదర్శనముగా ఈ పరమగీతము 7వ అధ్యాయము నీ నాసిక దమస్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం అన్నాడు. ఆ ఏలిషాను గురించి ఒక విషయం చెప్పనా. సిరియనులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రావటానికి వాళ్ళు రాజ్ దర్బారులో మీటింగ్ వేసుకున్నారు. పోనీ రౌండ్ టేబులో లేకపోతే స్క్వేర్ టేబులో మొత్తానికి ఒక టేబుల్ వేసుకొని మనము ఇశ్రాయేలీలకు మాటు వేద్దాము, ఇశ్రాయేలీలను పట్టుకుందాము, ఆ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందామని ప్లాన్ గీసుకుంటున్నారన్నమాట. ఈ ప్లాన్ గీసుకుంటున్న విషయము యెరూషలేములో ఉన్న ఏలిషాకు తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? రా ఏజెంట్లు ఎవరు లేరు అప్పుడులో. ముసాదా ఏదో ఏజెంట్లు ఉంది కదా, అలాంటి ఏజెంట్లు ఎవరు పోయి చెప్పలే. వీళ్ళు అనుకున్నది ఏలిషా తెలిసిపోయి ఇశ్రాయేలు రాజుకి హెచ్చరిక చేశాడు, నీ మీద సిరియనులు దాడి చేయబోతున్నారు, దండుగా రాబోతున్నారు, జాగ్రత్త అని. అప్పుడు మన ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే సేఫ్ సైడ్గా త్రోవలు మార్చుకున్నాడు, జాగ్రత్త పడ్డాడు. ఇలాగ 3 సార్లు జరిగిందంట. 3 సార్లు జరిగేసరికి సిరియా రాజుకు డౌట్ వచ్చింది, మనం మాట్లాడుకుంటున్న మాటలు ఎవడో అక్కడికి వెళ్ళి అదేంటంటారంటే పంచదార అందిస్తున్నాడా, ఉప్పు అందిస్తున్నాడా, ఉప్పు అందిస్తున్నాడట అని అనుకున్నాడు. అనుకుంటే ఆ సిరియాలో ఉన్న వాళ్ళలో ఉన్న ఒకటి చెప్పాడు, అయ్యా ఇక్కడున్నవాడు ఎవ్వడు అట్లాంటి నమ్మక ద్రోహి లేడు. ఎవరు? ఎక్కడ? మీకు ఒక విషయం తెలుసా? సిరియాకి దమస్కి ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం, వాళ్ళు దుర్మార్గులే కానివ్వండి, దేవునికి శత్రువులే కానివ్వండి, నమ్మకస్తులు. దమస్కులో పుట్టిన ప్రతివాడు నమ్మకస్తుడట. దమస్కు ఏలియాజరే నా ఇంటికి వారసుడగును, నా ఆస్తికి వారసుడగును అని అంటాడు. నాది ఎందుకు? దమస్కులో ఉన్నవాళ్ళు నమ్మకస్తులు. అందుకే ఒక నమ్మకస్తుడిని ఏర్పాటు చేసుకోవడానికి దమస్కులోనే దేవుడు దర్శనమిచ్చాడు, సౌలుని పౌలుగా మార్చటానికి.
అంత నమ్మకస్తులుగా ఉన్న ఆ సిటీలో నుంచే ఒకడు న్యూస్ వెళ్ళిపోయిందని ఈ సిరియా రాజు అంటే అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు, ఎవరు పట్టుకెళ్ళలేదయ్యా న్యూస్, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త ఆత్మపూర్ణుడు, మనం ఇక్కడ అనుకున్నది ఆయన గ్రహించగలడు, అంత ఆత్మపూర్ణుడు ఆయన అన్నాడు. అలాంటి ఆత్మపూర్ణత మనకు కలగాలి, మనకు కలగాలి. అందుకనే దేవుడు ఈ మాట మనకి ఇక్కడ రాయించాడు. ఇంకొక మాట మనం గమనిస్తే, ఇస్సాకు ముసలితనం అయిపోయినప్పుడు ఆయన కళ్ళు కనబడలేదు కదా, న్యాచురల్గా రాలేదు, దేవుడే అతన్ని గుడ్డితనము కలుగు చేశాడు. ఎవరు? దేవుడే కలుగు చేశాడు. ఏమండి, మోసేకు చనిపోయేంత వరకు అతను చూపు మందగిలలేదు, అతను ఒంట్లో సత్తువ తగ్గిపోలేదు. అలా కాపాడిన దేవుడు ఇస్సాకుని కాపాడలేడు? కాపాడగలడు. ఎందుకు గుడ్డితనమును కలుగు చేశాడు తెలుసా? ఇస్సాకుకి ఏసావు అంటే చాలా ప్రేమ, ఆ లావిడికి యాకోబు అంటే ప్రేమ. ఇది గమనించినటువంటి దేవుడు ఇతనికి గుడ్డితనము కలుగు చేయకపోతే ఖచ్చితంగా యాకోబు ఆశీర్వాదాలేమో ఏసావుకి, ఏసావు ఆశీర్వాదాలేమో యాకోబుకి ఇచ్చేసేవాడు. అలా కాకుండా వాస్తవమనే ఎవరి ఆశీర్వాదాలు వారికే వెళ్ళాలి అని అంటే ముక్కుతోనే గమనించాలి ఇతడు. అందుకని గుడ్డితనం కలుగు చేశాడు. ఒకరోజు యాకోబు ఏసావు వేషం వేసుకొని వచ్చాడు. స్వరము యాకోబుదే కానీ శరీరము ఏసావుది. అయినా నేను మోసపోకూడదని వాసన చూసి ఏ ఆశీర్వాదానికి పాత్రుడో ఆ ఆశీర్వాదం ఇచ్చాడంతే. అందుకే అప్పుడప్పుడు దేవుడు గుడ్డితనం కలుగు చేసిన, అనారోగ్యం కలుగు చేసిన, ఆస్తిని పట్టుకుపోయినా మనం మేలు కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కూడా పోయినందుకు దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి హల్లెలూయా. మా ఆవిడకి హార్ట్ ఆపరేషన్ జరిగినందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 32 ఏళ్ళకి షుగర్ వచ్చినందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంది దీనికి చెప్పకూడదేంటి స్తుతులు? మా ఫ్రెండ్ ఒకసారి ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడండి. బయటికి వెళ్ళాడంటే మార్కెట్కి, 10,000 రూపాయలు ఉన్నాయి పాకెట్లో, తిరిగి వచ్చేటికి 10,000 రూపాయలు లేవు. అటు ఇటు వెతుక్కొని సంఘానికి వచ్చి, ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళానండి, 10,000 రూపాయలు పోయా, దేవునికి స్తోత్రం అని అన్నాడంటే. అనగానే అదేంట్రా అలాగని అంటే, అరే ఈ 10,000 కొరకు ఒకడు కాలెర కొట్టేసి పట్టుకెళ్ళిపోతారు, చెయ్యర కొట్టేసి పట్టుకెళ్ళిపోతారు, శుభ్రంగా గుద్దీసి కూడా పట్టుకెళ్ళిపోతారు, నన్ను ఎవడు కొట్టనందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. పోతే పోయిందని. హల్లెలూయా. ప్రతి దానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఈయనకి గుడ్డితనం కలుగుట వలన కలిగిన లాభం ఏమిటి అనంటే, దేవుని చిత్త ప్రకారమైన ఆశీర్వాదాలు దేవునికి పిల్లలకు ఇవ్వగలిగాడు. ఎలాగంటే ముక్కు ద్వారా వాసన చూసి. ఇప్పుడు సంఘానికి ఉండాల్సిన ముక్కు ఏమిటంటే పరిశుద్ధత, జీవము, దేవుని ఆత్మ, సెన్సిటివ్గా ఉండాలి, పసిగట్టడం ఉండాలి. ఇవి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. ఈ అనుభవాలన్నీ మనలోనికి రావాలంటే, పరిశుద్ధత నీకు రావాలనంటే, జీవము నీకు రావాలంటే, ఇందాక మనం వాక్యంలో మాట్లాడుకున్నట్లుగా ప్రభు యొక్క భోజనములో మనకు దొరుకుతున్న ఈ ఆశీర్వాదాలు, ప్రభు యొక్క రక్తములో మనకు ఈ ఆశీర్వాదములు దొరుకుతున్నాయి. కనుక అందరం కూడా లేచి నిల్చుంటే చిన్న ప్రార్థన వాక్యము నిమిత్తము చేద్దాము. వాక్యము నిమిత్తము చేద్దాము. కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన. ప్రభువా, పరిశుద్ధతను గూర్చి ముక్కు ఒక సాదృశ్యముగా ఉందని మమ్మల్ని హెచ్చరించావు. ఇలాగ ఒక్కొక్క పాయింట్. జీవమునకు సాదృశ్యముగా ఉన్నదని హెచ్చరించారు. పసిగట్టగలిగిన తత్వం ఉండాలని హెచ్చరించారు. సత్యమును గ్రహించగలిగిన కృప మాకు ఉండాలని మీరు హెచ్చరించారు. అన్ని విషయాలలో మేము హెచ్చరిక నొందాము నాయన. కనికరించండి, సహాయం చేయండి. ఇప్పుడు మాకు మేము సరిచేసుకొని నీ యొక్క భోజనములో మేము పాల్గొంటూ ఉండగా, మీ శరీర రక్తములలో మేము పాల్గొబోతూ ఉండగా మమ్మలను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మమ్మలను సరిచేసి మంచి భక్తి మార్గములో మమ్మలను నడిపించమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.